ఈ మధ్య ఫోన్‌లు ఏమొస్తున్నాయంటే గురువుగారు ఆస్మా, గొరక, పిల్లోనికి ఊపిరి ఆడడం లేదు. అర్ధరాత్రులు ఏడుస్తూ కూర్చుంటారు. మా ఆయన గొరకబెడుతున్నాడు. డిస్టర్బెన్స్ అయింది. మా పిల్లలు ల్యాప్‌టాప్‌లో పని చేస్తుంటారు నైట్. కానీ ఈయన గొరకలతో ఇబ్బందయితుంది. ఈ ఫోన్‌లు చానా అయిపోయాయి. ఏం చేస్తాం? విద్య నేర్చినాం. చెప్పడమే మా బాధ్యత. ఇక్కడ వంటిల్లే వైద్యశాల అనే ఆలోచన చేస్తే అమ్మే ప్రత్యక్ష దైవం. వీటి కోసం పులిపాని గ్రంథంలో అగస్త్యుల వారు, పులిపాని గారు ఎన్నో అద్భుతమైన రహస్యాలన్నీ ఆ గ్రంథంలో కనపరిచారు. ఈరోజు చక్కటి అమృతం లాంటి ఔషధాన్ని నేను మీకి తెలియజేస్తున్నా. ఈ సబ్జెక్ట్ ఆస్మా. మనం ఏం చేయాలా? పచారీ కొట్టుకెళ్ళి చక్కటి సొండి 100 గ్రాములు తీసుకొని వాటితో పాటే పిప్పళ్ళు 100 గ్రాములు, తాటి బెల్లం 100 గ్రాములు. ఈ తాటి బెల్లం తెచ్చుకున్న తర్వాత ఈ సొంటి పిప్పళ్ళు తీసుకొని శుభ్రంగా కడిగి, అలా ఎండబెట్టి ఎండలో శుభ్రంగా ఎండిన తర్వాత కాస్త వేయించి, రోట్లో దంచి వస్త్రగాళితము చేసి, సొంటి, పిప్పళ్ళు, బెల్లం ఈ 3 సమానంగా తీసుకొని మిక్సీలోనో, రోట్లోనో, కల్వంలోనో దంచి జల్లడబట్టి ఒక డబ్బాలో భద్రపరచాలి. ఈ యొక్క అమృతాన్ని చిన్న బుడగళ్ళకైతే 5 నెలల నుంచి 1 ఇయర్, 1 సంవత్సరం పిల్లగాళ్ళకి ఒక్క చిటికెడు అలా తేనెలో రంగలించి ఆడికి నాలిక పట్టించామా, ఆ పిల్లగాడు ఈ ఈ బర్రె ఎముకలను అలా ఎగేస్తూ ఉంటాడు. ఆయాసంతో ఆ సమస్య నుంచి 40 రోజుల్లో అలా బయటపడతారు.